వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొందా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. నకిలీ మద్యం ఆరోపణలు, దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్య ప్రమాణం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక తొలి సోమవారం మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు. మొందా తుఫానుపై ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కాకినాడ నుండి ప్రస్తుతం 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొందా తుఫాను 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుంది. నేడు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచన. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు. రేపు రాత్రి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకు తుఫాను కదలికలు గమనించడం ద్వారా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కోరారు. మొందా తుఫాను ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం ఆదేశం. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు. కాలువలను బలోపేతం చేయాలని, పంటలకు నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. మంత్రులు లోకేష్, అనిత, సిఎస్, ఇతర సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. నకిలీ మద్యం కేసులో తన నిర్దోషత్వాన్ని నిరూపించేందుకు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అన్నంత పని చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకొని ఈ వ్యవహారంలో తనకి సంబంధం లేదని అన్నారు. పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు, కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని, వాళ్ళు ఇప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి
ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అని నేను ఎప్పుడు ఏ తప్పు చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ రమ్మని అడిగా. లేదు కాడుకోకూడదు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పేశా, లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి రెడీ అని చెప్పేశా. ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్లే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం రోజున ఆలయంలో మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని చక్కగా గజమాలతో సుందరంగా అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి హారతి సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా ఆవరణలో మహిళలు భక్తి శ్రద్ధలతో శివకేశవులకు నేతి దీపాలు వెలిగించి శివపురాణం పఠించారు. విశేషంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఛానల్ వస్తుంది పెడతాను, మోహన్ అన్న పెడతాను, పబ్లిక్ న్యూస్ అని. కూటమి ప్రభుత్వం
ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అదే శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా? మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? దీన్ని మీరు కాదనగలరా? అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? హైవేకి అత్యంత సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? అది తప్పని మీకు తెలీదా? రాత్రి 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా, ఈ విషయం మీకు అర్థం కావట్లేదా? మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది. అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు. మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు? అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది నిజం కాదా? దీన్ని మీరు కాదనగలరా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసేస్తారు. అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి, అంతేనా? లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే, బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు? మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్. ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు? ఎవరు నిజాన్ని బయట పెడతారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 1 కాదు 2 కాదు 1,50,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. టు బి ప్రిసైజ్, ఇంకా చెప్పాలంటే 1,65,000 సంథింగ్ కదన్నా, 1,65,000 అనధికారికంగా నడుస్తున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు, కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా. వాటి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సిందే. మీరు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు, తప్పించుకోనివ్వం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సందర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. కోటిపల్లి పుష్కర ఘాట్లను, రేవును ఆనుకొని ఉన్న వీధుల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రక్షిత మంచినీరు, ఆహారం, పాలు, తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు. తుఫాను సంబంధిత సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కి తెలియజేసి సహాయం పొందాలని సూచించారు. పలువురు ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని రక్షణ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం అసలు పోలేదండి, చాలా దారుణంగా ఉంది. గొడుగులు కట్టేసి మొక్కలు కట్టి ఏర్పట్టిన తర్వాత డబ్బులు
ఇది మొత్తం శుభ్రం చేసి దీన్ని ఎక్స్టెన్షన్ ఎంత దూరం తీసుకెళ్తారా? 100 మీటర్లు చూసుకోండి సార్. అక్కడ శ్మశానం ఉంది కదా సార్, ఆ భాగంలోకి మొత్తాన్ని సెపరేట్ చేసి దీన్ని కొద్దిగా ఇన్వైట్ చేసి అది పర్టికులర్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.